హాయ్ ఐమ్ డాక్టర్ సతీశ్వర. సో మనతో పాటు మన మహమ్మద్ షాదుల్లా గారు ఉన్నారు. 32 years ఏజ్. సో మొన్న మధ్యలో మనకు 3rd of March 2024 కిడ్నీ స్టోన్స్ తో వచ్చారు వీళ్ళు. ఎంత ఉంది మనకు కిడ్నీ స్టోన్స్ ఇందులో అంటే, లెఫ్ట్ సైడ్ కిడ్నీలో అప్పర్ యూరేటర్ లో మనకు 7.3 mm స్టోన్ అనేది స్టక్ అయిపోయింది. సో దాని వల్ల వాపు వచ్చింది, హైడ్రో యూరేటర్ నెఫ్రోసిస్ అని అంటాము. దెన్ లెఫ్ట్ కిడ్నీలో మీకు 2 క్యాలిక్యులై ఉన్నాయి, సైజెస్ 3 mm అని ఉంది. అంటే సో ఆల్మోస్ట్ 6 mm స్టోన్స్ అనేవి కిడ్నీలో ఉన్నాయి. అండ్ 7.3 mm అనేది మీకు యూరేటర్ లో అంటే కిడ్నీ నుంచి కిందికి వచ్చే పైప్ లో 7.3 mm స్ట్రక్ అయిపోయింది లెఫ్ట్ సైడ్. ఇంకొకటి కార్టికల్ సిస్ట్ అని 12 into 15 mm సైజ్ లో లెఫ్ట్ కిడ్నీ మిడ్ పోల్ లో ఉందని చెప్పేసి మనకు వచ్చారు. సో మనకు 3rd నాడు వచ్చారు, నాకు మళ్ళీ 11th నాడు మార్నింగ్ కాల్ చేసినట్టున్నారు. సో 11th నాడు మార్చ్ లో 7.3 mm స్టోన్ పడిపోయిందని చెప్పేసి తీసుకొని వచ్చారు. సో ఇది స్టోన్, మీకు పక్కకు స్టోన్ చూపిస్తారు చూడండి. సో మన షాదుల్లా గారు ఇంతకుముందు ఎప్పుడు ఉన్నాయి ఏంటి అనే దాని గురించి చెప్తారు. చెప్పండి సార్. హలో సార్. హాయ్ సార్. మై నేమ్ ఇస్ మొహమ్మద్ షాదుల్లా సార్. సార్ నేను దాదాపు ఇంతకుముందు నాకు ఒక్కోసారి ఇబ్బంది జరగడం జరిగింది సార్. అది అంటే అప్పుడు దాదాపు నాకు 2 mm కానీ 3 mm కానీ ఉండడం జరిగింది. అది మామూలుగా చిన్న ట్రీట్మెంట్ వల్ల వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత నాకు దాదాపుగా డిసెంబర్ మంత్ లో ఈ పెయిన్ రావడం జరిగింది. నాకు డిసెంబర్ లో నేను స్కానింగ్ చేయడం జరిగింది. డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది. అదే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడడం జరిగింది. డాక్టర్ గారి ఒక ప్రోగ్రామ్ లో నేను చూడడం జరిగింది. దాన్ని బేస్ చేసేసుకుని డాక్టర్ గారికి కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇచ్చారు, వచ్చాను. నేను 3rd March సండే రోజు ఇక్కడికి వచ్చానండి. నాకు వచ్చేసి డాక్టర్ గారు మాట్లాడారు, ఒక 1/2 hour మాట్లాడేసి మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయాను నేను. దాని తర్వాత ఒక 3 days వచ్చేసి నాకు కంఫర్ట్ గానే అనిపించింది మెడిసిన్ వాడిన తర్వాత. దాని 3 days తర్వాత నాకు ఏదైతే స్ట్రక్ అయి ఉందో 7.3 mm అది స్ట్రక్ అయి ఉందో 3 days తర్వాత నాకు వచ్చేసి బ్లాడర్ లకు వచ్చేసినట్టు నాకు కొద్దిగా అనిపించింది. దాని తర్వాత 3 days కంటిన్యూస్ గా కొద్దిగా పెయిన్ అయింది. అంటే యూరిన్ కి వెళ్ళినప్పుడు, కొద్దిగా వాష్రూమ్ వెళ్ళినప్పుడు అప్పుడు ప్రాబ్లం జరగడం జరిగింది నాకు. దాని తర్వాత అంటే సండే 11th మండే వచ్చేసి మార్నింగ్ టైంలో నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కింద పట్టుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. సో అంటే జనరల్లీ ఎందుకు మనము ఇవి పేషెంట్స్ తోటి చెప్పిస్తున్నాము అని అంటే, చాలా మంది సంవత్సరాల తరబడి స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి, వాటి కోసం సర్జరీస్ చేయించుకుంటారు, మళ్ళీ ఫామ్ అవుతాయి, మళ్ళీ సర్జరీకి వెళ్తారు. ఇలా ఒక 3-4 years నుంచి సఫర్ అవుతూ ఇంకెక్కడో ఏదో ఒక లైక్ హోమియోపతి, ఆయుర్వేదం అని చెప్పేసి ఎవరో డాక్టర్ చెప్తే విని వస్తూ ఉంటారు. సో మాక్సిమం ఇప్పుడు 7.3 mm కి జనరల్లీ మీకు సర్జరీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మీకు ఎవరైనా డాక్టర్ సార్ మీరు వెళ్ళారా ఎవరి దగ్గరికైనా? నేనైతే వెళ్ళలేదు సార్, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. డైరెక్ట్ మీరు యూట్యూబ్ లో చూసి నా ఏదో సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూసి వచ్చినట్టున్నారు. సో జనరల్లీ మీరు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే జనరల్లీ ఎందుకంటే మీకు కిడ్నీ పైప్ అనేది 6 mm లోపు ఉంటేనే మీకు అది కింద పడిపోతుంది. అబౌవ్ 6 mm ఉంటే ఏమవుతుందంటే ఆ స్టోన్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సో స్ట్రక్ అయిపోయినప్పుడు చాలా మందికి విపరీతమైన నొప్పి వస్తుంది. దెన్ దే రష్ టు ఎమర్జెన్సీ, మీకు అడ్మిట్ చేసేసి ఇమ్మీడియట్ గా సర్జరీ చేసేసి తీసేస్తారు. కానీ ఇది రికరెంట్ గా వస్తూ ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనే దాని గురించి మనము జనరల్లీ వచ్చినప్పుడు కన్సల్టేషన్ లో ఒక 1/2 hour మాట్లాడినప్పుడు ఏం చెయ్యాలి, ఏం తినొద్దు, ఏం తినాలి, అసలు మన ఆహార విధానం ఎట్లా మార్చుకోవాలి, సో ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది ఎలా చేంజ్ చేయాలి, వాటర్ ఇంటేక్ అనేది జనరల్లీ చాలా మందిలో వాటర్ ఇంటేక్ ఎట్లా ఉంటుంది అంటే, ఎవరో డాక్టర్ చెప్పిన స్టోన్ చిన్నగా వచ్చినప్పుడు 3-4 liters తాగుతూ ఉంటారు. కానీ తాగే విధానం మార్చాలి. మీరు ఒకేసారి లీటర్ నీళ్ళు తాగితే ఏమవుతుందంటే మీకు వితిన్ 1/2 hour 1 hour లో యూరిన్ వచ్చేస్తుంది. ఆ యూరిన్ లో ఏమవుతుంది, మీకు ఆటోమేటికల్లీ ఫ్లష్ అవుట్ అయిపోయినట్టే కదా. సో అట్లా కాకుండా వాటర్ ఇంటేక్ ఎప్పుడైనా కానీ మనకు ఎవ్రీ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5-6 వరకు
ఎవ్రీ 1 hour కి 1.5 hour కి గ్లాస్ ఉన్నర నీళ్లు తాగుతూ ఉంటే మీ బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ చిన్న చిన్న స్టోన్స్ ఏవైనా ఉంటే మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ ఫ్లష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా కొన్ని రకాల టిప్స్ చెప్తూ ఎలా ఫుడ్ మార్చాలి, ఏం మార్చాలి అంటే కంప్లీట్ గా మనం కొన్ని మానేయాలని చెప్తూ ఉంటారు చాలా మంది. పాలకూర టమాటా మానేయాలి, నాన్ వెజ్ మానేయాలి, ఇవన్నీ చెప్తుంటాం. కానీ అవన్నీ మానేసిన తర్వాత కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. సో ఇవి మానేయడం అనేది సొల్యూషన్ కాదండి, ఇవి మానేసినా వస్తుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలకూర టమాటా వల్ల మీకు స్టోన్స్ అనేవి కొన్ని కేసెస్ లో వస్తాయి. కొన్ని కేసెస్ లో ఏంటంటే మీరు ఒకవేళ టమాటా తినాలనిపిస్తే టమాటాలో గింజలు తీసేసి తినేయచ్చు. మీకు పాలకూర తినాలనిపిస్తే పాలకూర పప్పు చేసుకొని తినొచ్చు. సో వీటి వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు అని చెప్పేసి మీకు ఒక సైంటిఫిక్ స్టడీ కూడా ఉంది. సో పాలకూర టమాటా వీటి మీదనే కాకుండా జనరల్లీ ఇప్పుడు మీరు సరే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి ఆపేస్తారు, అయినా కానీ కొంతమందికి స్టోన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తుంది? బికాస్ మీ కిడ్నీ పైన ఒక గ్లాండ్ ఉంటుంది, అడ్రినల్ గ్లాండ్ అంటాం. ఈ అడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుంది అని అంటే మీకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తారు. ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మీకు దాని ఎండ్ ప్రొడక్ట్ లాగా యూరిక్ యాసిడ్, క్రియాటినైన్ ప్రొడక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ యూరిక్ యాసిడ్ అనేవి స్టోన్స్ లాగా మారుతూ ఉంటాయి. సో వీటిలో కొంతమందికి కిడ్నీలో రాళ్ళలాగా లేకపోతే గాల్ బ్లాడర్ లో రాళ్ళలాగా మారుతూ ఉంటాయి. అండ్ కొంతమంది క్రియాటినైన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇట్లా మనకు చాలా రకాల టిప్స్ చెప్తూ పేషెంట్స్ ని ఎడ్యుకేట్ చేస్తూ ఈసారి మనం ఉన్నది పోగొట్టగలుగుతాం. ఈవెన్ 20 mm వరకు కూడా పోయిన కేసెస్ ఉన్నాయి కిడ్నీలో స్టోన్స్. కానీ ఇప్పుడు ఈసారి కూడా 12 into 15 mm సిస్ట్ కూడా ఉంది, గడ్డ కూడా ఉంది, రాయితో పాటు గడ్డ కూడా ఉంది. దాన్ని కూడా కరగడానికి మెడిసిన్ ఇచ్చాను. సో 1 month కు మెడిసిన్ ఇస్తే విత్ ఇన్ 1 week లో ఎక్కడైతే అడ్డుపడిందో అది పడిపోయింది. సిస్ట్లు ఉన్నాయి, అవి కూడా మెల్లిగా కరిగిపోతాయి. నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ రిపోర్ట్ చేయించినప్పుడు నేను దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. అలా మల్టిపుల్ కిడ్నీ డిసీజ్ అంటే సిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు. సో కిడ్నీలో సిస్టులు మల్టిపుల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు, స్టోన్స్ మల్టిపుల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఏవైనా కానీ కరగడానికి మెడిసిన్స్ ఉంటాయి. సో సంవత్సరాల తరబడి మీరు ఈ సర్జరీలు చేయించుకోవడం బదులు మెడిసిన్స్ తో తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మనం. సో ఇది చాలా మంది తెలియక బాగా అంటే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకొకటి మీకు ఈ స్ట్రెస్ వల్ల కూడా స్టోన్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా మందికి తెలియదు. మీరు ఎన్ని ఆహారపు అలవాట్లు మార్చినా ఎక్కువగా టెన్షన్ పడితే, ఎక్కువగా భయపడితే స్టోన్స్ వస్తాయి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లల్ని భయపెడితే ఏం చేస్తారు? ఏడ్చి లాస్ట్ కు టాయిలెట్ పోసుకుంటారు. అంటే భయం అని ఎక్కడ పనిచేసింది? మీ యూరినరీ సిస్టమ్ పైన పనిచేసింది. అట్లానే మీ లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్టడీస్ అయిపోయినాయి, జాబ్ రావట్లేదు, జాబ్ ప్రెషర్ తో కొంతమందికి స్టోన్స్ వస్తుంటాయి, కొంతమందికి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి, కొంతమందికి ఫ్యామిలీ ట్రబుల్స్ ఉంటాయి. ఇష్యూస్ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరండి. కానీ స్ట్రెస్ ఉన్న ప్రతి ఒక్కరికి స్టోన్స్ వస్తాయంటే రావు. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ హెరిడిటరీ ఆల్సో అండ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా. ఇప్పుడు సరిగా నిద్రపోకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. మీరు సరిగా నిద్రపోకపోతే డైజెషన్ సరిగా అవ్వదు, డైజెషన్ సరిగా అవ్వకపోతే మీకు థైరాయిడ్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇట్లా థైరాయిడ్ ఫంక్షన్ అనేది కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ స్టోన్స్ అనేవి కూడా ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి రికరెంట్ గా. సో మనకు ఈ లైవ్ సెషన్ ఎందుకు అనంటే నెక్స్ట్ పేషెంట్స్ ఎవరికైనా మీకు అబౌవ్ ఈవెన్ 11 mm స్టోన్ కూడా యూరేటర్ లో స్ట్రక్ అయ్యి మొన్నీ మధ్యలో పడిపోయిన పేషెంట్ కూడా ఉన్నాడు. కానీ తను ప్రకాశం డిస్ట్రిక్ట్ అనుకుంటా. సో వాళ్ళు రాలేరు కాబట్టి వచ్చిన వాళ్ళతో చేస్తున్నాము. సో ఇట్లా చాలా కేసెస్ ఉంటాయి. సో మీరైతే హ్యాపీనే కదా సార్? అట్లీస్ట్ చాలా హ్యాపీ సార్. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను సార్ నేను. ఎందుకంటే నైట్ 1 కానీ 2 కానీ పెయిన్ వచ్చేస్తారు నాకు బాగా. మీరు ఏదైతే ప్రోగ్రామ్ చూస్తానో దానివల్ల నాకు కొద్దిగా ఎందుకంటే హెల్ప్ అయ్యింది అనుకోండి సార్. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చూస్తున్నాను సార్. చాలా ఇబ్బంది అయింది సార్. నేను ఇది వచ్చే 3 days లో కూడా నాకు చాలా ఇబ్బంది అయింది సార్. ఇప్పుడైతే కొద్దిగా ప్రశాంతంగా ఉంది సార్. కొద్దిగా లైట్ పెయిన్ అంటే చిన్నగా ఉంది కాబట్టి దానివల్ల కొద్దిగా నాకు. సో ఇట్లా అంటే మనకు ఇలా వచ్చి ఎడ్యుకేట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ అండి. ఇప్పుడు పడిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి, కానీ స్క్రీన్ ముందుకు వచ్చి హోమియోపతి వల్ల పడిపోయిందని చెప్పడానికి కూడా చాలా మంది మొహమాటం ఉంటారు. పడిపోతుంది, సర్జరీకి వెళ్తారు, అక్కడ సర్జరీ చేయించుకుంటారు. కానీ మనకు తక్కువ ఖర్చులో ఇప్పుడు మనకు 1 lakh rupees తో మనకు సర్జరీ బదులు మేము 4,000 లో 5,000 లో మీకు ఆ మెడిసిన్స్ ఇచ్చేసి దాని కాస్ట్ ప్రకారం మీకు విత్ ఇన్ 4-5,000 లో మీకు స్టోన్స్ అన్ని పడిపోయేలా మాక్సిమం ట్రై చేస్తున్నాం. సో తక్కువ ఖర్చులో మీకు మాక్సిమం ఆఫ్ ద బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాం హోమియోపతిలో. చాలా మంది హోమియోపతిలో పడతాయని తెలియదు కాబట్టి మీకు ఈ వీడియోస్ చేస్తున్నాము ఎడ్యుకేట్ చేయడానికి. సో మనకు షాదుల్లా గారు వచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీకు కూడా నా తరఫు నుంచి చాలా థ్యాంక్స్ సార్. ఈ ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరూ సార్ని ఖచ్చితంగా సంప్రదించండి. ఎవరైతే ప్రాబ్లం ఉన్నదో వాళ్ళు సంప్రదించండి. దీనికి నేను ప్రత్యేకంగా సాక్షిని మీ కళ్ళ ముందు కూడా కనిపిస్తామని తప్పకుండా సార్ని సంప్రదించండి. మీ హెల్త్ ను ఏ విధంగా కూడా మీరు ఎట్లా డిజైన్ చేసుకోవాలో కూడా సార్ క్లియర్ గా మీకు 1/2 hour నుంచి
ఒక 1 అవర్ మాట్లాడతారు మీతో, ఎట్లా డిజైన్ చేసుకోవాలనేది కూడా క్లియర్ చెప్తారు. సార్ ఏదైతే నాకు డిజైన్ చేస్తారో నేను ఆ డిజైన్ ప్రకారమే మెడిసిన్ కానీ నా ఫుడ్ కానీ చేంజ్ చేసుకున్నాను. దానివల్ల వితిన్ నాకు తెలిసి 1 వీక్ లో నాకు చేంజెస్ వచ్చినాయి సార్. నాకు క్లియర్ ఎవరైతే ప్రాబ్లం ఉందో, నేను కూడా ప్రోగ్రామ్ ద్వారా సార్ దగ్గర వచ్చాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ దగ్గర ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సార్ని సంప్రదించండి. సరే మీరు వాడిన తర్వాత మీకు క్లియర్ అర్థం అయిపోతుంది, ఎందుకంటే వాడినా కాబట్టి ఇది మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఇది ఫేక్ అయితే అవ్వదు. మీరు ఒకసారి వాడండి, చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Hi, I'm Dr. Satish Jara. So, last 28th of January 2024 లో మన దగ్గరికి మన బాలు వచ్చాడు. ఎక్కడి నుండి ఉప్పల్ నుంచి వచ్చారు. సో తనకి కిడ్నీలో స్టోన్స్ అని చెప్పేసి వచ్చారు. రైట్ కిడ్నీలో మనకు మల్టిపుల్ స్టోన్స్ 5 mm అని చెప్పేసి ఇచ్చారు. మల్టిపుల్ ఇచ్చాడు, అందులో 5 mm. లెఫ్ట్ సైడ్ 10 mm మల్టిపుల్ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ మీకు కిడ్నీలో పైప్ ఉంటుంది కదా, పైప్ లో 6 mm అడ్డుకున్నట్టుగా అంటే అబ్స్ట్రక్టివ్ యూరిటరీ క్యాలిక్యులస్ అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు మనకు 29th నాడు రిపోర్ట్ చేయించుకొని వచ్చారు. కరెక్ట్ గా 50 days మెడిసిన్ ఇచ్చాము. అయితే ఏమైంది 15 days లో ఈరోజు 7th, ఈరోజు 7th ఎర్లీ మార్నింగ్ మనకు ఇక్కడ 5 stones కనబడుతున్నాయి. చూడండి, 5 stones అనేవి పడిపోయినట్టుగా మనకు ఇది రిపోర్ట్ లోనే మనకు స్టోన్స్ కూడా కనబడుతున్నాయి. చూడండి, ఈ 5 stones అనేవి ఈరోజు మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత వాటంతట అవే పడిపోయాయని చెప్తున్నారు. సో అది మనకు ఇప్పుడు బాలు గారు చెప్తారు, అంటే తనకి ఎట్లా పడిపోయింది ఏంటి అనేది తను చెప్తారు. ఒకసారి చూడండి. కొంచెం పెయిన్ వచ్చింది సార్, వాటర్ తాగినా టాయిలెట్ వస్తే టాయిలెట్కి వెళ్తే ఇంకా టోన్స్ పడిపోయింది సార్. అది మీకు ఇది ఫస్ట్ ఎప్పటి నుంచి ఉన్నాయండి? ఇంకా 20 రోజులు అవుతుంది సార్, 20-30 రోజులు అవుతుంది. మీరు కూర్చొని బ్యాలెన్స్ వీడియో చూసి మీ వీడియో చూసి వచ్చాను సార్, యూట్యూబ్లో చూసి. ఓకే, అంటే దీనికి సర్జరీ అని ఏమైనా చెప్పారా? వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ అని చెప్పలేదు సార్, మేము వీడియో చూసినాము. మామూలుగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అంటే నాకు కూడా భయం అయింది సార్. భయం అయితే నేను మామూలుగా వీడియో చూసిన యూట్యూబ్లో కొట్టి చూస్తే వీడియో చూసి మీకు వచ్చి మీకు కాల్ చేసాను. సో 1 week లోనే పడిపోయింది కదా, హ్యాపీ కదా మీరు? ఓకే సార్, హ్యాపీ సార్, సంతోషం సార్. సో మనకు వితిన్ 1 week లోనే సో ఇంత పెద్ద స్టోన్స్ పడిపోయాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గత 4 సంవత్సరాల నుంచి నేను కిడ్నీ స్టోన్స్ వల్ల చాలా ఇబ్బంది గురయ్యాను. నేను సుమన్ టీవీ ద్వారా డాక్టర్ ఎర్రా సతీష్ గారిని కలవడం జరిగింది. నేను 1 మంత్ నుంచి మెడిసిన్ వాడుతుంటే ఈరోజు స్టోన్ పడింది నాకు. స్టోన్ చూడండి ఒకసారి.